బీసీ కుల వృత్తులకు ఆర్థిక సాయం పథకంలో కేవలం 15 కులాలు మాత్రమే చేర్చడంలో మిగిలిన వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని బీసీలోని మిగిలిన కులస్తులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పద్మశాలీల ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయం పథకంలో తమను చేర్చకపోవడంపై నిరసన తెలిపారు. బీసీ కులస్తులకు ప్రభుత్వం అందిస్తున్న ₹1,00,000 ఆర్థిక సాయం తమకు కూడా వర్తింపజేయాలన్నారు వారు. ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న ₹1,00,000 పథకంలో పద్మశాలీలు కూడా చేర్చాలని వారు డిమాండ్ చేశారు. బీసీ కులాల జాబితాలో ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తున్న జాబితాలో పద్మశాలి కులం లేకపోవడం నిజంగా కూడా శోచనీయం. పద్మశాలి కులస్తులు అంటేనే పూర్తి స్థాయిలో కుల వృత్తిలో ఆధారపడి బతికేవాళ్ళు. మా దగ్గర ఇప్పటికీ వలసవాదుల్లో అత్యధికంగా వలసపోతున్న కులం ఏదైనా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా పద్మశాలి కులమే. మా వాళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం ఈ రోజు వరకు కూడా బొంబాయి, భీమండి, సూరత్ పోయి వాళ్ళు అక్కడ కాండలు చుట్టడం కావచ్చు, సాంచలు నడపడం కావచ్చు, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ నేయడం కావచ్చు, చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు. ఊర్లో కూడా బతుకు తెరువు లేకుండా చాలా మంది కుల వృత్తిని పక్కకు పెట్టి ఈ రోజు పెట్రోల్ బంకులలో ఖచ్చితంగా ఒక ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తే గిట్ట వాళ్ళ ఆర్థికంగా స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. పూర్తి ఉత్తర తెలంగాణలో, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఓట్లున్న కులం